ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్ను ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రతినిధి బృందం సందర్శించింది. మిర్చి కొనుగోలు వివరాలను మార్కెట్ అధికారులు కమిటీ చైర్మన్ను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో జరుగుతున్న అక్రమాలను ఏఐయూకేఎస్ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు మిర్చి రైతులు. మిర్చి క్వింటాల్కు కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నా పేరు వి ప్రభాకర్, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చల్ రంగన్న, అఖిల భారత రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు గుమ్మడి నర్సన్న, ఎక్స్ ఎమ్మెల్యే అచ్చన్న నాగేశ్వరరావు, ఏవిఎల్ గారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఏఐయూకేఎస్ ఆధ్వర్యంలో మిర్చి యార్డుని పరిశీలించాం. ఇందులో అనేక విషయాలు తేటతెల్లమైనవి. ఒకటి, వ్యాపార వర్గాలు సిండికేట్ అవతారం ఎత్తి బయట ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ తక్కువందని ఒక కథ అల్లి కృత్రిమంగా ధర తగ్గిస్తున్న వైనం ఇవాళ మనకు కనబడతా ఉంది. ప్రధానంగా ఇదే సంవత్సరం ఇదే రోజుల్లో 23 నుంచి 25 వేల రూపాయల క్వింటాల్ పైన ఈ మిర్చి ఈరోజు 13,000 రూపాయలు వేసి పాట అయినాక జెండా పాట అయిన తర్వాత జోకేటప్పుడు బస్తా కోసేటప్పుడు మళ్ళీ 300-400 రూపాయలు తక్కువ చేస్తున్నారని జేబు కొడుతున్నారని వ్యాపారులు ఈరోజు రైతులు మా సంఘం దృష్టి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఏదైతే నగదు చెల్లించినప్పుడు చట్టబద్ధంగా 2% మాత్రమే తీసుకోవాలి కమిషన్, కానీ 5%, 4% తీసుకుంటారని చెప్తే కూడా ఇక్కడ మార్కెట్ అధికారులకు కానీ పాలక వర్గానికి కానీ కనిపించట్లేదు. అట్లాగే ఈరోజు మేము మా దృష్టికి ఖాళీ బస్తా 70 రూపాయలు పెట్టి బయట కొనుగోలు చేస్తే 25 రూపాయలు మాత్రమే ఇస్తే ఒక ఖాళీ బస్తాకు 45 రూపాయలు రైతు నష్టపోతా ఉన్నాడు. ఆ రకంగా ఈరోజు చేను నుంచి మార్కెట్కి వచ్చేసరికి 6,000 రూపాయలు ఇలా ఖర్చు అవుతా ఉంది. 13,000 రూపాయలు ధర వస్తే 6,000 రూపాయలు ఇది పోయింది. అసలు పెట్టుబడి అవుతుందో 1,20,000 రూపాయలు ఎకరానా, ఆ పెట్టుబడి కూడా ఈ రోజు రావట్లేదు. ఎకరానా 40,000 నుంచి 50,000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు రైతు. అందుకని మా సంఘం ఏదైతే ఈ రోజు ఈ మిర్చిని 35,000 రూపాయలు ధర నిర్ణయించి మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అట్లాగే ఈ ఏదైతే మార్కెట్లో ఉన్న వడ్డీ మన వ్యాపారులు వడ్డీ అధికంగా తీసుకుంటున్నారో ఆ చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న విషయాలన్నింటి కూడా చర్య తీసుకోవాలని, అట్లాగే మిర్చి బోర్డు నియమిస్తే మిర్చి బోర్డు కోసం రైతులంతా కలిసి పోరాటం చేసి మిర్చి బోర్డుని మనం సాధిస్తే ఈ ధర ఎక్కువ తగ్గుడు ఈ వ్యాపారుల సిండికేట్ అవతారానికి ఆట చెల్లదు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఏదైతే మిర్చి బోర్డు కోసం మనం ఆందోళన చేయాల్సి ఉంటుంది. ఈ 35,000 కాడికి ప్రభుత్వం ఇంకొక చివరి మాట ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పింది. ఈ మిర్చికి కూడా క్వింటాల్కి 1,000 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మా సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధర రాదంటే రైతులను తీసుకుపోయి ఏసీ గోడంలో పెట్టుకుంటారు. ఈ ఏసీ గోడంలో ధరలు కూడా ఒక నియంత్రణ లేదు. రైతుల పేరు మీద ఏసీ గోడంలో కట్టుకుంటే వాళ్ళకి 30% సబ్సిడీ వస్తుంది, విద్యుత్తులో సబ్సిడీ వస్తుంది. అయినప్పటికీ రైతులకు ఇవ్వకుండా రైతుల పేరు మీద వ్యాపారస్తులే ఏసీ గోడంలో పెట్టుకుంటున్నారు. అది కాకుండా రైతులకి చట్టబద్ధంగా కూకోబెట్టి మార్కెట్ పరిధిలోకి తీసుకొచ్చి మార్కెట్ పరిధిలో ధర నిర్ణయించి రైతుల పంటకి రక్షణ తీసుకొచ్చి అక్కడ పెట్టారనేది మేము డిమాండ్ చేస్తున్నామండి. మిగతా అన్ని మా కార్యదర్శి గారు మాట్లాడండి. ఆ తర్వాత ఉద్యమ క్రమం